హైదరాబాద్లోని చర్లపల్లి పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫేజ్ 1లోని సర్వోదయ సాల్వెంట్ కెమికల్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి రియాక్టర్లు పేలి భవనం మొత్తం కుప్పకూలింది. పక్కనే ఉన్న మహాలక్ష్మి రబ్బర్ కంపెనీకి సైతం మంటలు అంటుకున్నాయి. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 6 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. భారీగా ఎగసి పడుతున్న మంటలను అదుపు చేయడం కష్టంగా మారింది. చుట్టుపక్కల పరిశ్రమలకు మంటలు వ్యాపించడంతో పొగ, కెమికల్ వాసనలతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఫైర్ సిబ్బందికి సూచనలు ఇస్తూ ప్రమాద తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేశారు. పరిశ్రమలో ప్రమాదాలు జరగకుండా యాజమాన్యాలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు సిపి. రైట్గా చర్లపల్లి పారిశ్రామిక వాడలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత అందిస్తారు. సుష్మిత, ప్రమాదానికి గల కారణాలేంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? చర్లపల్లి పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు 6 నుంచి 6:30 గంటల ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. స్థానికులు వెంటనే సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని వెంటనే మంటలను ఆర్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే దానికి సంబంధించి ఒక రసాయనాల పరిశ్రమ కూడా తెలుస్తుంది. సాల్వెంట్ సంబంధించిన రసాయన పరిశ్రమలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో రసాయనాలు ఎక్కువగా ఉండడం కారణంగా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నా కూడా చెప్తూ ఉన్నారు. సో ఆ పరిశ్రమలో ఉన్న రసాయనాల కారణంగా భారీ దట్టమైన పొగతో అలాగే ఎక్కువగా మంటలు కూడా అలుముకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదే మంటలు పక్కన ఉన్న మరో పరిశ్రమకు కూడా అంటుకోవడంతో పూర్తిగా దట్టమైన పొగతో ఆ రసాయనాలు ఏవైతే స్మెల్ వస్తున్నాయో వాటన్నిటికీ సంబంధించి కూడా చుట్టుపక్కల స్థానికులు కూడా ఇబ్బందులు పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. రసాయనాలు ఒక్కసారిగా కూడా ఆ డ్రమ్ములన్నీ ఒక్కొక్కటిగా పేలుతున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. వెంటనే అక్కడ అగ్నిమాపక సిబ్బంది దాదాపు 5 నుంచి 6 ట్యాంకర్స్ కూడా వాటర్ తీసుకొని వచ్చి ఆ మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే ఇంకా మంటలు అదుపులోకి రానట్టుగా కూడా తెలుస్తుంది. అగ్నిమాపక సిబ్బంది అలాగే రాచకొండ సిపి కమిషనర్ సుధీర్ బాబు కూడా అక్కడ చేరుకుని అక్కడ రక్షణ చర్యలు అయితే చూస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం అక్కడ ఏదైతే పారిశ్రామిక వాడలో జరిగిందో అక్కడ ఎటువంటి కార్మికులు కానీ ఎవరు లేరని కూడా ఐడెంటిఫై చేశారు. మొత్తానికి మంటలను అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే పారిశ్రామిక వాడలు జరిగిందో ఆ 2 పరిశ్రమలు కూడా అంటుకోవడంతో పూర్తిగా 3 పరిశ్రమల్లో మంటలు ఒక్కసారిగా ఏకదాటిగా వస్తూ ఉండడంతో చుట్టుపక్కల వారందరినీ కూడా వెకేట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో వెంటనే కూడా రక్షణ చర్యలు తీసుకోవడంతో కూడా ఒక రాత్రి లోపు కూడా మంటలు అదుపులో చేసే ప్రయత్నం అయితే సాగిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సుష్మిత.